టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైనప్లో హరిహర వీరమల్లు అనే ఒక ప్రాజెక్ట్ ఉందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్టేజ్కి వచ్చారు. అప్పుడెప్పుడు పవన్ బర్త్డేకు ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆ వెంటనే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 3 ఏళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్ ట్రైన్లో నెమ్మదిగా ప్రయాణం కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. 7-8 నెలల క్రితం ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలో వచ్చేస్తున్నాయి. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఒక కొలిక్కి రాలేకపోయింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయాలని క్రిష్ సైతం తప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకులు పడిన ఈ సినిమా ఇటీవలే మొదలైంది. పవన్ సైతం సెట్లో దిగిన సెల్ఫీ పంచుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విశేషాలను తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈరోజు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక అప్డేట్ మీ ముందుకు పంచుకొనున్నాను. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. హరిహర వీరమల్లుతో ఇంతకు ముందెన్నడూ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసి ఉండని ఒక గెటప్లో నటిస్తూ ఉన్నారు ఆయన. ఇండియాని మాత్రం షేక్ చేయబోతున్నారు, 1000 కోట్లు కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమా విషయానికి వస్తే 17వ శతాబ్దం నాటి మొఘలాయులు కుతుబ్ షాహీల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు.